ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. పసిఫిక్ ద్వీప దేశ వనౌట్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న వనౌట్ తీరంలో ఈ విపత్తు చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. ఈ భూకంపం అక్కడ నివసించే వారితో పాటు ఆ ప్రాంత పాలకులను భయాందోళనలో నెట్టేసింది. ఒకప్పుడు ఎక్కువగా భూకంపాలు సంభవించే దేశాల్లో జపాన్ మొదటి ప్లేస్లో ఉండేది. ఆ క్రమంలో అక్కడ నిర్మాణాలు కూడా భూకంపాల కారణంగా పెద్ద విపత్తును సృష్టించకుండా ఉండేలా నిర్మించుకునేవారు. ఈ నిర్మాణాల వల్ల ప్రమాదం పూర్తిగా తగ్గదు, కానీ కొంతలో కొంత ఉపశమనం ఉండేది. కోర్స్ ఒక జపానే కాదు, ప్రపంచమంతా భూకంపాలు అప్పుడప్పుడు సంభవిస్తూనే ఉంటాయి. ఇటీవల తెలంగాణలో కూడా పలు చోట్ల భూమి కంపించింది. జనాలను తీవ్ర భయాందోళనలోకి నెట్టేసింది. తాజాగా పసిఫిక్ ద్వీప దేశంలోని అతిపెద్ద నగరంగా పేరుపడ్డ పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడింది. దీనివల్ల తలెత్తిన భూ ప్రకంపనాల కారణంగా పలు చోట్ల భవనాలు నేలకూలాయి. పోర్టు విలాలోని పలు దేశాల రాయబారి కార్యాలయాలు ఉన్న భవనం కూడా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ భవనంలోని గ్రౌండ్ లో అమెరికా, ఫ్రాన్స్ పలు దేశాలు ఎంబసీలు కార్యాలయాలు సాగిస్తున్నాయి. భూకంపం వల్ల పై అంతస్తులు కూలిపోవడంతో ఈ ఆఫీసులు భారీగా దెబ్బతిన్నాయి. ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఒకరు మృతి చెందినట్లు తెలుస్తుంది. పలువురు గాయపడినట్లు సమాచారం. పూర్తి నష్టంపై ఇప్పుడే అంచనాకు రాలేమని అధికారులు చెబుతున్నారు. భూకంపం సమయంలో ప్రజలు పరిగెత్తుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. పసిఫిక్ మహాసముద్రంలోని 80 చిన్న చిన్న దీవుల సముదాయమే వనౌట్. ఈ ప్రాంతంలో 3,30,000 మంది దాకా జనం నివసిస్తున్నారు. తరచు భూకంపాలకు గురయ్యే ఈ ప్రాంతంలో మాత్రం భూకంపాలు ఏర్పడ్డ ప్రమాదాలను కొంతవరకు నివారించే రీతిలో భవనాల నిర్మాణం వైపు అడుగులేసేలా పాలకుల అవగాహన పెంచాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం వెతకాల్సిన పాలకులు వీరి సూచన వైపు ఏ మేరకు దృష్టి పెడతారన్నదే ప్రశ్నార్థకంగా ఉంది.